నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆలోచన లేకుండా మాట్లాడారని అనుకోవచ్చు. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ ఫర్టిలిటీ రేట్ అనేది ఒకటి ఉంటుంది. 2.1 అనేది మన పాపులేషన్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ స్టేట్ కన్నా కూడా 2.1 రేషియో ఉందనంటే ఫర్టిలిటీ రేట్ మన పాపులేషన్ బ్యాలెన్స్ అవుతుందని చెప్పి భావించవచ్చు. కానీ తెలంగాణ ఫర్టిలిటీ రేట్ అనేది 1.7 ఉంది. అంటే మన పాపులేషన్ డే బై డే డిక్రీజ్ అవుతుంది. అంటే 1 చైల్డ్ 2 చైల్డ్కి వెళ్ళి ఇప్పుడు మనకంటే ముందు 3 చిల్డ్రన్ 4 చిల్డ్రన్ 5 చిల్డ్రన్కి వెళ్ళి ఈరోజు నన్ 1 2 కాడికి మ్యాక్సిమమ్ ఇస్ 2, మినిమమ్ ఇస్ నన్. అండ్ ఎంటైర్ సౌత్ ఇండియా పాపులేషన్ డిక్రీజ్ అవుతుంది, నార్త్ ఇండియా పాపులేషన్ పెరుగుతుంది. ఇది అఫీషియల్ డేటా. ఇది నేనేదో నా సొంతంగా చెప్తుంది కాదు. దానిపైన అట్లయితే తగ్గుతుంది ఇట్లయితే తగ్గుతుంది అని అంటే అది మనం ఊహించుకొని, అంటే ఊహకి మనం ఊహించుకొని చెప్పగలిగితే ఎన్నన్నా చెప్పొస్తుంది. ఇప్పుడు కొంతమంది నాయకులు నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు, పాపులేషన్ తీసుకొచ్చి అరే నువ్వు ఏంది ఇప్పుడు ఓసీ పాపులేషన్ 21కి 16కి వచ్చింది. మరి వాళ్ళు కూడా కొంతమంది అడుగుతారు కదా, ఇప్పుడు దానిపైన కూడా క్వశ్చన్ చేస్తారు కదా, మరి ఓసీ పాపులేషన్ 21కి 16 మరి 6% తగ్గిందని అడుగుతారు. అది కిందకి వెళ్ళి ఇంటింటికి తిరిగి తీసుకొచ్చిన డేటా. అది మనమేదో మన చేతులతోటి లెక్కలేసిన డేటా కాదు. అది తీన్మార్ మల్లన్న ఈ రేంజ్లో కామెంట్స్ చేస్తుంటే అసలు కాంగ్రెస్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అతని మీద అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరన్నా కూడా పార్టీ సిస్టమ్కి డిసిప్లిన్ తప్పి సొంత ప్రయోజనాల కోసము మాట్లాడినప్పుడు బాధ్యతతోటి వారికి ఒక్కసారి 2 సార్లు షోకాజ్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అనేది అడగడం జరుగుతుంది. క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది. దాని తర్వాత కూడా వారి వివరణ సరిగా లేకపోతే ఎవరున్నా కూడా 100% డిసిప్లిన్ రియాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా తగ్గేదే లేదు అంటున్నారు తీన్మార్ మల్లన్న. ఆ తర్వాత ఇంకా ఎక్కువ కామెంట్స్ చేశారు. ఒక విషయం, ఈ రోజు కూడా నేను వారిని ఒక సోదరుని లెక్క భావిస్తా. వారు కూడా కింది స్థాయికి వెళ్ళి కష్టపడి, సరే వారి విధానాలు వేరే రకంగా ఉన్నా, వారి ఐడియాలజీ వేరే రకంగా ఉన్నా, అన్నిటినీ నమ్మి భావించి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి, రాహుల్ గాంధీ గారి విధానాలు నచ్చి వారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వారు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. నేను దేనిపైన మాట్లాడుతున్నా, ఏ అంశాలపైన మాట్లాడుతున్నా, ఇది కరెక్టా కాదా అనేది వారు ఒకసారి పునరాలోచించుకొని, వారికి ఏమైనా అనుమానాలు ఉంటే మా పార్టీలో చాలా క్లియర్గా పార్టీ పరంగా నీకేమైనా అనుమానాలు ఉంటే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు గారిని కలిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి విన్నపించుకోవచ్చు. లేదా ప్రభుత్వ పరంగా తప్పులు జరుగుతున్నాయని చెప్పి భావించితే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు. లేదు ఇక్కడ నాకు కరెక్ట్ లేదు, వీళ్ళు ఎవరిపైన నాకు నమ్మకం లేదు అని చెప్పి నువ్వు భావించినప్పుడు దీపాదాస్ మున్షి గారి దగ్గరికి వెళ్ళొచ్చు. లేదు ఇక్కడ కూడా లేదు, నాకు అన్యాయం జరుగుతుంది, నా మాట ఎవరు పట్టించుకుంటలేరంటే ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా మా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా మా ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారిని కలిసి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. బట్ దర్ ఇస్ ఎ ప్రాపర్ సిస్టమ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ గ్రీవియన్స్. సరే నీ ప్రశ్నకి పరిష్కారం దొరుకుతుందని నేను చెప్పా, కానీ 100% ఏదో ఒక పాయింట్లో నీ ప్రశ్నకి సమాధానం అయితే దొరుకుతుంది. ఇఫ్ నువ్వు అడిగేది కరెక్ట్ అయితే 100% పరిష్కారం దొరుకుతుంది. నువ్వు అడిగేది కరెక్ట్ కాకపోతే సమాధానం అయితే దొరుకుతుంది. కానీ సమాధానాన్ని వెతకకుండా ప్రశ్న పైన ప్రశ్న మనం క్రియేట్ చేసుకొని దాన్ని తప్పుదోలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే పార్టీ వోంట్ టాలరేట్. ఎందుకంటే పార్టీ ఇది కేవలము బల్మూరి వెంకటో లేదా మల్లనో ఒకరిద్దరు తీసుకొస్తే అధికారంలోకి రాలే. లక్షల మంది కార్యకర్తలు, నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ విధానాలని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళి అధికారంలోకి తీసుకురానికి కష్టపడ్డారు. ఈరోజు వారి కష్టార్జితాన్పైన మేము ఆ యొక్క కష్టార్జితాన్ని మేము నీరుగార్చే ప్రయత్నం చేస్తే నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా బల్మూరి వెంకట్ అయితే సహించాడు. యూపీఏ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించినట్టే నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను అంటూ ఆయన రాహుల్ గాంధీతో పోల్చుకున్నారు. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ బానే ఉంది, సర్కార్ బాలేదు, అంటే రేవంత్ రెడ్డి సర్కార్ బాలేదు అని చెప్పారు ఆయన. అంటే రేవంత్ పాలన సరిగా లేదు అని అధిష్టానం వరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారా? అలాగే ఈ కులగణన సర్వే అనేది సమగ్ర కుల సర్వే కాదు, అగ్ర కుల సర్వే. దీని వెనక జానారెడ్డి గారి కుట్ర ఉంది అని సీనియర్ లీడర్ పేరు కూడా తీసుకొచ్చారు. వీటన్నిటి వెనుక ఏదైనా స్కెచ్ ఉందంటారా? ఇవన్నిటిపైన బీసీ వర్గాని కోసము ఎన్నో ఏళ్ళుగా ఒక విద్యార్థి నాయకునిగా
అన్ని విధాలుగా కొట్లాడి ఈరోజు పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. దానితో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో బీసీ కులం కోసం చాలా బలంగా కొట్లాడిన నాయకుడు ఈరోజు మంత్రివర్గంలో పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఒక గిరిజన బిడ్డగా, నక్సలేట్గా అన్ని రకమైన జీవితాన్ని అనుభవించి ఈరోజు మంత్రివర్గంలో మంత్రిగా సీతక్క గారు ఉన్నారు. సంపూర్ణ నాలెడ్జ్ తోటి, సంపూర్ణ ఎవిడెన్స్ తోటి, అటు లీగల్ నాలెడ్జ్, అన్ని నాలెడ్జ్ అవగాహన ఉన్న దామోదర్ రాజనరసింహ గారు డిప్యూటీ సీఎంగా పనిచేసి ఈరోజు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అంటే అన్ని వర్గాలకు సంబంధించి ఏదైతే కంప్లీట్గా అన్నిటిపైన అవగాహన ఉండి స్పీకర్గా పనిచేసి ఏదైతే సుదీర్ఘ రాజకీయాల్లో ఉంటూ ఈరోజు డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా వారి వారి వర్గాల కోసము, వారి కులాల కోసము, బడుగు బలైన వర్గాల కోసము సుదీర్ఘంగా అంటే దాదాపు ఒక అంటే 25 to 30 ఇయర్స్కి వెళ్ళి రాజకీయాల్లో ఉంటూ ఈ సెక్టర్స్ కోసము కొట్లాడి ఈరోజు ఈ స్థానాల్లో ఉన్నారు. వీరందరి నేతృత్వంలో, వీరందరి నాయకత్వంలో ఇది జరిగింది. ఇవన్నిటినీ మనం పక్కన పెట్టి కేవలం దాంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారునో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారును కేవలం 2-3 వ్యక్తుల్ని చూపించి వాళ్ళు తప్పు చేసిర్రని చెప్పి మాట్లాడితే, నిజంగా వాళ్ళు తప్పు చేస్తే ఈ మంత్రివర్గంలోనే ఈ మంత్రులే ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అధిష్టానం పెద్దలు కేసీ వేణుగోపాల్ వంటి వారిని కూడా కలిశారు. త్వరలో నిర్వహించబోయే బీసీ సమావేశాలకు, సభలకు కూడా ఆహ్వానించారు. దాంతోపాటు పిసిసి కూర్పు అలాగే మంత్రివర్గ విస్తరణ గురించి అధిష్టానం పెద్దలతో వాళ్ళు చర్చించారు. ముఖ్యంగా ఇప్పుడు ఖాళీగా ఉన్న 6 పోస్టులను భర్తీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో 2 బీసీ డెప్యూటీ సీఎంల పోస్టులు, అలాగే ఇంకా 4 ఏమో, ఒకటి ఎస్టీ, ఇంకొకటి వెలమ, ఇంకొకటి రెడ్డి, ఇంకొకటి మైనారిటీలకు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏమన్నా ఇప్పుడు కులగణన ఎఫెక్ట్ వీటన్నిటితో 2 డెప్యూటీ సీఎంలలో ఒకటేమన్నా ఇచ్చేస్తారా ఏంటి తీన్మార్ మల్లన్నకి? మేడం, ఎవరికి ఏం పోస్ట్ ఇస్తారో, ఎవరికి ఏం పోస్ట్ వస్తుందో దానిపైన మాట్లాడే అంత పెద్ద వ్యక్తిని నేను కాదు. అది పార్టీ ఆ రకంగా నేను మాట్లాడితే నాకు ఇతరులకి అంటే నేను కూడా వాళ్ళ లెక్కన అవుతాను. నేను ఏది పడుతుంది స్టేట్మెంట్ ఇస్తే అది పార్టీ స్ట్రక్చర్. ఇక్కడ దానికి సంబంధించి దానిపైన నివేదిక ఇవ్వాల్సిన పార్టీ పరంగా మా పిసిసి అధ్యక్షులు నివేదిక ఇస్తారు. ప్రభుత్వ పరంగా సీఎం, డిప్యూటీ సీఎం గారు, సీనియర్ అనుభవం ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి ఒపీనియన్స్ వారు ఇస్తారు. ఇవన్నిటిని కూడా జోడీకరించి మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, దాని ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారి దగ్గర తీసుకెళ్తారు. కేసీ వేణుగోపాల్ గారు మల్లికార్జున్ ఖర్గే గారితో, మా ఎల్ఓపీ లీడర్ తోటి, మా పార్టీలో ఉన్న నాయకత్వం అందరితోటి చర్చించి వాట్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ దెల్ టేక్ డెసిషన్ ఆన్ ఇట్. ఆ డెసిషన్ వాళ్ళు ఏది తీసుకున్నా 100% అది రాష్ట్రానికి, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఉండే విధంగా వారు నిర్ణయం తీసుకుంటారు అని ఒక సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది. ఒక వెలమ లీడర్కి కూడా మినిస్టర్ అవకాశం ఉంది అంటున్నారు. మరి అందులో మేమేమైనా బల్మూరి వెంకట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మేడం, నాకు చాలా క్లారిటీ ఉంది నా కెరియర్ పైన. నేను కష్టపడ్డ దానికి నా పార్టీ ఏ సమయంలో ఎవరికి ఏమి ఇవ్వాలి పార్టీ ఆ నిర్ణయం తీసుకొని ఇస్తుంది. నా పార్టీ నన్ను అతి చిన్న వయసులో ఈరోజు భారతదేశంలో చరిత్ర సృష్టించే విధంగా అతి చిన్న వయసు ఉన్న ఒక వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి నాకు కేటాయించారు. నాకు ఇచ్చిన పదవిని, నా బాధ్యతని ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడే విధంగా చేయాలి, పార్టీని ఏ విధంగా బలపరచాలనే ఒక ఆలోచనలో నేను ఉన్నాను తప్ప. అండ్ సుదీర్ఘంగా ఇదే వెల్మా సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు ఆల్రెడీ జోపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నారు. అండ్ ఏదైతే దానితో పాటు ప్రేమ్ సాగర్ రావు గారు, విజయరమణారావు గారు, మదన్ మోహన్ రావు గారు, గండ్ర సత్యనారాయణ రావు గారు సంబంధించి సుదీర్ఘంగా రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు కూడా వెల్మా సామాజిక వర్గానికి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో దట్ పార్టీ విల్ డిసైడ్ ఎవరికి ఏ రకంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఏమొస్తుంది అని చెప్పని. దాంట్లో ఆ ఆలోచన కూడా లేదు. అసలు ఒక ఆలోచన లేదు, ఇదవుతాము అదవుతాము అనే ఆలోచనలు కూడా లేదు. పార్టీ ఇచ్చిన దాంతో సంతోషంగా ఉన్న, సంతృప్తితో ఉన్న, దాన్ని బాధ్యతతోటి పనిచేసి పార్టీకి నా వలన చెడ్డ పేరు రాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా, పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా నేను వాళ్ళకు ఉపయోగపడితే చాలు అని చెప్పి ఒక భావన ఉన్న వ్యక్తిని నేను. ఎక్సలెంట్.
మనం ఈ సందర్భంగా మీ మరో కలీగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆవిడ కూడా కులగణన గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నీళ్లు నిజాలు అంటూ ఈ మధ్య ఒక సమావేశం నిర్వహించారు. ఇవాళ కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఇలాంటి తీసుకుంటున్నారు ఆవిడ స్టెప్స్? నేను మీకు చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందు ఏదైతే సంబంధించి 2016లో కృష్ణా ట్రిబ్యునల్ ఒప్పందం చేసుకున్నప్పుడు ఏదైతే వారు ఆ రోజు వారు చేసుకున్న ఒక అగ్రిమెంట్ కాపీ ఇది కృష్ణా ట్రిబ్యునల్లో వారు ఆ రోజు తీసుకున్నప్పుడు ఆ బోర్డుకు సంబంధించి 2015లో వారు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు 33% అండ్ 77% అనుకుంటే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 33-75 అంటే 25% మనకి 75% ఆంధ్రాకి నీళ్లు ఇచ్చే విధంగా ఆ రోజు ఏదో వాళ్ళు కృష్ణా ట్రిబ్యునల్తో 2015లో వారు ఏదైతే చేసుకొని వాటర్ కూడా అదే రకంగా అదే పర్సంటేజ్ ప్రకారంగా వారు వాటర్ని కూడా షేర్ చేయడం జరిగింది. అంటే ఇది ఆ రోజు డాక్యుమెంట్ కాపీ, ఏదో ఆ రోజు 2015లో బీఆర్ఎస్ పార్టీ చేసుకుంది. దాని తర్వాత సరే ఆ వాటర్ పర్సంటేజ్ అనేది దానికి కొన్ని డైరెక్షన్స్, ఆ రివర్ బేసిన్ కొన్ని ఉంటుంది, అంటే ఏ రకంగా వాటర్ షేర్ అనేది జరగాలనేది. ఆ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి మనకు రావాల్సిన అన్నీ కూడా తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్తో ఒప్పందాలు చేసుకొని ఇచ్చేసారు. కనీసము ఆ మహబూబ్ నగర్, ఆ నల్గొండ ఆ ప్రాంతాలందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ లేదు. ఇదే పాలమూరు ఈ ప్రాజెక్ట్కి వెళ్ళి సంబంధించి డ్రింకింగ్ వాటర్ రావాలి. ఆ డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకురాలేకపోయారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వెళ్ళి ఈరోజు కోర్టుకి సంబంధించి నివేదిక సమర్పించి పర్మిషన్ తీసుకొని ఈరోజు డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా తీసుకురావడం జరిగింది మా ప్రభుత్వం వచ్చినాక. అండ్ కవిత గారు ఈరోజు బయటికి వచ్చి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ స్టేటస్ తోటి బీజేపీ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ కొట్లాడాలని చెప్పి మాట్లాడుతారు. బీజేపీ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కొట్లాడుతుందో చాలా స్పష్టంగా ఈ సంవత్సర కాలంలో చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. అండ్ కృష్ణా ట్రిబ్యునల్ ఇష్యూలో కూడా ఆ తేలే వరకన్నా 50-50 అన్న రావాలి ఆంధ్ర తెలంగాణకి, తర్వాత మాకు 70% రావాలి, మీరు 30% తీసుకోవాలనే దానిపైన కూడా చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. కర్ణాటక ఒక దానికి నేషనల్ స్టేటస్ ఇచ్చిర్రు, ఇక్కడ తెలంగాణ దానికి ఇస్తలేదనే దానిపైన అనేక సందర్భాల్లో దాని రిప్రజెంటేషన్ ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు వివరించారు. ఆ సంబంధించిన జలశక్తికి పెట్టాల్సిన లేఖలు పెట్టిర్రు, అక్కడ మాట్లాడిన వ్యక్తులతో మాట్లాడాల్సిన సంబంధించిన డిపార్ట్మెంట్స్తో మాట్లాడుతారు. అన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా కొట్లాడి ఎన్ని నిధులు తీసుకురాగలితే మన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. దానితో పాటు ఇతర తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తూ ఇతర దేశాల్లో దావోస్ వంటి ఎకనామిక్ ప్లాట్ఫామ్స్లో కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాగలుగుతున్నాం. ఇంత చిత్తశుద్ధితోటి మేము పనిచేస్తుంటే లోపాయిగా ఒప్పందాలు వారి తండ్రి గారు వీరు జైల్లో వెళ్లకుండా, వీళ్ళు చేసిన స్కాములు బయటపడకుండా, వీళ్ళు కాపాడుకోనికి గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని చెప్పి అసలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందంటేనే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారతీయ రిస్తదార్ సమితిగా మారింది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండే, అది బీఆర్ఎస్ పార్టీగా మారనీకి ఉద్దేశం ఏందే, బీఆర్ఎస్ ఫుల్ ఫామే భారతీయ రిస్తదార్ సమితి, వాళ్ళ ఫుల్ ఫామే అది. వాళ్ళు దాన్ని కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రాన్ని మర్చిపోయి విస్మరించి ఈరోజు బీజేపీ పార్టీతోటి ఢిల్లీలో దోస్తీ పెట్టుకొని లోపాయికి ఒప్పందాలు చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. మాకు చిత్తశుద్ధి ఉంది, బీజేపీతో ఏ రకంగా కొట్లాడాలి, ఏ రకంగా నిధులు తీసుకురావాలనేది మాకు తెలుసు. 100% కొట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. రాకపోతే నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ అంశాలపైన కవిత గారు తెలంగాణ ప్రజలకి చెప్పే ముందు, ఇటువంటి అంశాల ప్రెస్ని అడ్రస్ చేసే ముందుగా గజ్వెల్ ఫార్మ్ హౌస్కి పోయి వారి తండ్రి గారికి వారు వివరించాలి. ఒక బిడ్డగా తండ్రి ఏదైతే సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉండి ప్రజల మధ్యలో లేకుండా, ప్రజల అంశాలపైన చర్చలో పాల్గొనకుండా, అంశాలపైన మాట్లాడకుండా ఫార్మ్ హౌస్కే పరిమితి అయినప్పుడు ముందుగా వారికి పార్టీలో ఉన్న ఒక సభ్యురాలిగా, పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీగా, యాజ్ అ పార్ట్ ఆఫ్ పార్టీలో సభ్యురాలిగా, వారి పార్టీ అధ్యక్షులుగా వారి తండ్రి గారు ఉన్నారు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉన్నారు. వారి బాధ్యతని వారికి గుర్తు చేసి ముందుగా వారిని అసెంబ్లీకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కవిత గారు. కాంగ్రెస్